గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని దాశరథి రంగాచార్య రచయిత పరిచయం, ప్రశ్నలు జవాబులు, పదజాలం గురించి తెలుసుకుందాం. రచయిత పరిచయం. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య సోదరుడు ఈయన. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాడు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది. కాలం 1928-2015. వ్యక్తీకరణ సృజనాత్మకతలో చిన్న జవాబులు చూడండి. ప్రశ్న: దాశరథి రంగాచార్య ఎందుకు రచనలు చేయాలనుకున్నారో సొంత మాటల్లో రాయండి. జవాబు: రంగాచార్య ఆంధ్ర మహాసభ ఉద్యమాల ప్రభావంతో మొదట రచన ప్రారంభించారు. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు, వ్యాసాలు రాశారు. ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చెరిపివేసి విద్యార్థులకు తెలియకుండా చేసింది. అందువల్ల తెలంగాణ మహోజ్వల వారసత్వం తర్వాతి తరాల వారికి తెలియకుండా పోతుందనే బాధతో, ఆందోళనతో రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాట గాథలో ఒట్టికోట ఆళ్వార్ స్వామి రాయగా మిగిలిన విషయాలను నవలలుగా రచించారు. రెండవ ప్రశ్న: తెలంగాణ ఏర్పాటు సంతోషాన్నిచ్చిందని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని రాయండి. జవాబు: తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. అలా రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు సంతోషం కలుగజేసిందని రంగాచార్య గారు చెప్పారు. అదే సందర్భంలో రంగాచార్య గారు తెలంగాణ వచ్చిందనుకుంటే లాభం లేదని, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. దీనిని బట్టి దాశరథి రంగాచార్య గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయంలో తెలంగాణలో పుట్టిన వారందరూ సంతోషిస్తారని నా అభిప్రాయం. మూడవ ప్రశ్న: ప్రజల భాష అంటే మీరేం అర్థం చేసుకున్నారో రాయండి. జవాబు: రంగాచార్య తన నవలలను ప్రజల భాషలో వ్రాసానని చెప్పారు. ప్రజల భాష అంటే ప్రజలు మాట్లాడుకునే మాండలిక భాష. నవలల్లో పాత్రలకు వారు పాత్రోచితమైన తెలంగాణలోని మాండలిక భాష వాడారు. రంగాచార్య గారికి తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ యాస, సొగసులు అంటే ఇష్టం. అందుకే వారు నవలలోని పాత్రలను బట్టి పాత్రలు మాట్లాడేటప్పుడు ప్రజల భాష అయిన మాండలికాన్ని వాడారు. ఇక కథను చెప్పేటప్పుడు సాధారణ భాషనే వాడారు. ఆయన ప్రజా జీవితాన్ని చిత్రించడానికి ప్రజల కోసం రచనలు చేశారు. అందుకే ప్రజల భాష అయిన తెలంగాణ యాసతో ప్రజలు మాట్లాడే భాషను తమ నవలల్లో ఉపయోగించారని గ్రహించాను. నాలుగవ ప్రశ్న చూడండి. రంగాచార్య తన రచనలకు తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు? జవాబు: దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయనను ఆ ఉద్యమం ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన ఉద్యమజీవి. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం ఆయనకు జీవితాన్ని నేర్పి మనిషిని చేసింది. ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చరిత్ర నుండి చెరిపేయడానికి ప్రయత్నించింది. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు చేసిన చారిత్రాత్మక పోరాటం భావి తరాలకు తెలియకుండా పోతుందనే బాధతో, ఆవేదనతో రంగాచార్య తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని తన రచనలను సాగించారు. తెలంగాణ ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు శాశ్వతంగా భావి తరాలకు స్ఫూర్తిని ఇయ్యాలని రంగాచార్య తన రచనలను తెలంగాణ ప్రజల జీవితాలు నేపథ్యంగా రచించారు. రాంగ్ ఆన్సర్స్. పెద్ద ప్రశ్న చూడండి. డాక్టర్ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి. దీనికి 10 వాక్యాల్లో జవాబు రాయాలి. జవాబు చూడండి. మహాకవి దాశరథి రంగాచార్య గారు తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగు పూలు, మాయ జలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు. ఇంతేకాక 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి. ఈయన నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను గద్య దాశరథి అనేవారు. ఈయన
సంస్కృత ఆంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను మోదుగు పూలు నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత. లాంగ్ ఆన్సర్స్లో సృజనాత్మకత చూడండి. మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి. వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి. అంటే ఒకవేళ మీ పాఠశాలకు సచిన్ టెండూల్కర్ వచ్చాడు, వస్తే ఆయనని ఎలాంటి ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయొచ్చు. జవాబులు అవసరం లేదు, ప్రశ్నలు మాత్రం రాయాలి. చూడండి ప్రశ్నావళి. జవాబు: మా పాఠశాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వస్తే నేను ఈ క్రింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను. భారతరత్న మహాశయ, మీకు క్రికెట్ ఆట కాకుండా ఇంకా ఇష్టమైన ఇతర ఆటలేవో చెప్పండి. మీరు ఎన్నో సంవత్సరంలో క్రికెట్లో అడుగుపెట్టారు. క్రికెట్లో మీరు సాధించిన విజయాలు మీకు పూర్తి సంతృప్తినిచ్చాయా? క్రికెట్ పాఠశాలల్లో, కళాశాలల్లో బాగా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి? నేడు భారత క్రికెట్ రంగంలో రాజకీయాలు ప్రవేశించాయి కదా, దానిపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు అభిమానించే క్రికెట్ క్రీడాకారుడు ఎవరు? మీకు క్రికెట్ నేర్పిన గురువు ఎవరు? భారత్లో క్రికెట్ అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి? క్రికెట్ నేర్చుకునే యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి? మొత్తంపై క్రీడాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఈ విధంగా ప్రశ్నావళి రాయాలి. కొన్ని ప్రశ్నలు ఇంకా వేరేగా మీకు ఏవైనా తోస్తే అలా కూడా రాయొచ్చు. పదజాలం. ఇందులో గీత గీసిన పదాలకు అర్థాలు రాయాలి. విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది. వికాసం అంటే అభివృద్ధి. రామప్ప గుడి శిల్పకళ సొగసును వర్ణింపశక్యమా? సొగసు అంటే అందం, సౌందర్యం. వట్టికోట ఆల్వారు స్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైనది. ఉత్కృష్టం అంటే శ్రేష్టము, గొప్పది. భాగవతంలో కృష్ణలీలలు సమగ్రంగా రాయబడ్డాయి. సమగ్రంగా అంటే సంపూర్ణంగా, సమస్తము. నానాటికి మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. క్షీణించుట, క్షీణించు అంటే తరుగు, నశించు. ఇచ్చిన వాక్యాలలో ప్రకృతి, వికృతి రెండు ఉన్నాయి. రెండిటిని గుర్తించి రాయాలి. కథలంటే నాకు ఇష్టమని మా నాయనమ్మ బాలరాజు కథ చెప్పింది. కథ ప్రకృతి, కథ వికృతి. స్వచ్ఛ భారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిన చేయడమే కాదు, పని చేసి చూపుదాం. ప్రతిజ్ఞ ప్రకృతి, ప్రతిన వికృతి. ప్రమాదంలో గాయపడ్డ రాజుకు రగతం బాగా కారిపోయింది. సురేష్ రక్తదానం చేసి ఆదుకున్నాడు. రక్తం ప్రకృతి, రగతం వికృతి. ఆశ ఉండవచ్చు, మితిమీరిన ఆశ ఉండరాదు. ఆశ ప్రకృతి, ఆశ వికృతి. ఈ విధంగా మనం దాశరథి రంగాచార్య పాఠంలోని రచయిత పరిచయం, ప్రశ్న జవాబులు, పదజాలం గురించి తెలుసుకున్నాం. తర్వాతి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.